స్మార్ట్ ఫోన్ వినియోగంతో వస్తున్న ప్రమాదాలను కిషోర బాలబాలికలు తెలుసుకుని జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉందని సిడిపిఓ కళ్యాణి వర్మ అన్నారు. ఒంగోలు సంతపేటలో కిషోర బాలిక వికాస కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ ఫోన్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే దానివల్ల ఎన్ని అనర్థాలు ఉంటున్నాయో బాలబాలికలు ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు. స్మార్ట్ ఫోన్ లో ఏమీ ఉండదని, దానిని పక్కన పెట్టి మీ భవిష్యత్ కోసం దృష్టి సారిస్తే బంగారు బాట ఏర్పడుతుందని, ఆ దిశగా కిషోర బాలబాలికలు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. వేసవి కాలంలో ఎక్కువగా బయట తిరుగుతూ ప్రమాదాలకు ఇబ్బందులకు గురవుతుంటారని, వాటిని దృష్టిలో ఉంచుకుని గత నెల 10వ తేదీ నుండి ఈ నెల 9వ తేదీ వరకు కిషోర బాలికా వికాసం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం, శుక్రవారం ఒక్కొక్క థీమ్ తో ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ దినేష్ కుమార్, ఆర్పీఎఫ్సీఐ కొండయ్య, సూపర్వైజర్ రమాదేవి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కష్టమైన పని బుక్స్ మీద మనం హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా నేర్చుకుంటే అప్పుడు మనకు అవసరం ఉంటుంది. సెలవుతో ఈ సమ్మర్ హాలిడేస్లో ఏదో చిన్న చిన్న పనుల్లో జాయిన్ అవుతుంటారు. విలేజ్ లెవెల్లో పిల్లలకి అయితే ఆడపిల్లలకి అయితే వేసవి సెలవులని మన పిల్లలకి జరుగుతుంటారు. మా ప్రకాశం జిల్లాలో కొంచెం ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే జరుగుతుంది మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా ఈ బట్టల షాపుల్లో వాటిలో జాయిన్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ జరుగుతుంది. మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో 3వ వారం టాపిక్ని మీ అందరూ కూడా తిరిగిపోతుంది అనే ఆలోచనలో గుర్తుపెట్టుకున్నది మనం పరీక్షల్లో ప్రజెంట్ చేయాలి. తల్లిదండ్రులు కూడా విలేజ్ లెవెల్లో వాళ్ళు కూడా ఈ 10th క్లాస్ అయిపోయింది కాబట్టి పెళ్లి చేస్తే ఒక భాష తీరిపోతుంది. ఏదో వెళ్తాము, పొద్దున సాయంత్రం కూర్చుంటాము, మనకి నెలకి ఎంత మంది 3,000-4,000 ఇస్తారు. సో దాని తర్వాత పట్టాలి. ఒంగోలు రైల్వే స్టేషన్ ఆర్పిఎఫ్, జిఆర్పి ఉంటాయి. 2 ఏజెన్సీలు ఉంటాయి. ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్, రైల్వే స్టేషన్ ఉంటారు. అంటే రైల్వే ఆస్తులు రక్షణ, ప్యాసింజర్ సామాన్లు భద్రపరచడం, వాళ్ళ యొక్క సేఫ్టీ ఉంటుంది. అలాగే జిఆర్పి గవర్నమెంట్ రైల్వే పోలీసులు, లోకల్ పోలీసు నుంచి డిప్యుటేషన్ మీద వస్తారు రైల్వే స్టేషన్ 2 years, 3 years, 5 years డిప్యుటేషన్ కింద వర్క్ చేయడానికి. వాళ్ళు ప్యాసింజర్ యొక్క ఏదైనా గ్యాస్, గోల్డ్, థెఫ్ట్, రాబరీ, డకాయిటీ, మర్డర్ ఇటువంటి అంతపడింది వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేస్తుంటారు అనమాట. ఈ విధంగా 2 ఏజెన్సీలు కూడా ఈ ప్యాసింజర్స్కి పెద్దపడి వేస్తూ రైల్వే స్టేషన్లో నిత్యం నిఘా పెడుతూ ఉంటాయి. మనకి ఆర్పిఎఫ్ ఒంగోలు గత 2 ఏళ్ళుగా నేను వచ్చి 1 year అవుతుంది. ఈ మన రైల్వే స్టేషన్లో చాలా మంది పిల్లలు తప్పవుతుంటారు. హాస్టల్ నుంచి కానివ్వండి, ఇంటి నుంచి కానివ్వండి, లేదంటే వేరే విషయాలు కానీ వాళ్ళు ఏం చేస్తారు, రైల్వే స్టేషన్కి వచ్చేస్తారు. సాధారణ మన బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్లో అయితే మనకు సాధారణంగా లేవు. రైల్వే స్టేషన్ అందరికీ చాలా ఈజీగా కనబడుతుంది. పెద్ద స్టేషన్ ఖాళీగా ఉంటుంది, ఎవరు పెద్దగా చూడమంటూ ఇంటికాడ నుంచి కోపం నుంచో, లేదంటే లవ్ చేయలేదో, స్టడీ చేయలేదో, లేదంటే ఆర్థిక సమస్యలో, రాజకీయ సంథింగ్ కారణాల వల్ల కొంచెం లోన్లీగా ఉంటారు, డిస్టర్బ్ కండిషన్ ఉంటారు, ఏడుస్తూ సంథింగ్ ఉంటారు. మన ఆర్పిఎఫ్ వాళ్ళు గుర్తించి కౌన్సిలింగ్ చేసి వెంటనే డీసీపీ గారికి ఫోన్ చేస్తాం. వెంటనే కూడా ఏ టైం అయినా వస్తారు. వాళ్ళని రెస్క్యూ చేసి బిలో 18 years అయితే వాళ్ళు శిశు గృహానికి పంపిస్తారు. అబోవ్ 18 years లేడీస్ అయితే మనం సఖీ 1 stop సెంటర్ రిమ్స్ ఒంగోలు హాస్పిటల్ ఉంది, అక్కడికి హ్యాండ్ చేస్తాం అనమాట. లేడీస్కి ఎవరైతే చైల్డ్ మనకు కనుగొన్నప్పుడు 1098కి డైల్ చేయాలి. 1098 చైల్డ్ హెల్ప్ లైన్. అలాగే పెద్దవాళ్ళు ఏజ్ అబోవ్ 18 years ఉంటే పెద్దవాళ్ళకి మనం సఖీ 1 stop సెంటర్ ఉంటుంది. 181 కోరుకున్నాం. పోలీస్కి ఎలాగ 100, ఫైర్కి 101, అంబులెన్స్కి 108, పోలీసు కూడా 100 ఉంది, 112 ఉంది. 100 అనేది ఇప్పుడు తెలంగాణకి వెళ్ళిపోయింది. ఇవెంతో 100 డైల్ చేసిన కూడా 112 నెంబర్ ఇచ్చారు. పోలీస్ 100 గతంలో తెలంగాణకి వెళ్ళింది. ఆ నెంబర్ మనకి డైల్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. అలాగే ఆర్పిఎఫ్ వారు, జిఆర్ వారు నిరంతరం ప్లాట్ఫామ్ మీద తిరుగుతూ కూడా వీళ్ళు రెస్క్యూ చేసి వాళ్ళని ఆ చైల్డ్ హోమ్ కానీ, లేదంటే ఆ సఖీ 1 stop సెంటర్ కానీ వాళ్ళని చేరవేసి వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం, లేదా వాళ్ళ బంధువులకి అప్పచెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు
ఒక సోషల్ మీడియాలో లేదంటే వేరే మొన్న చెప్పారు మన డీసీపీ గారు గుంటూరు అమ్మాయి గారికి వచ్చింది. ఆమె యాక్చువల్ అనంతపురం వెళ్ళాలి ధర్మవరం ఏదో ఇన్స్టాగ్రామ్లో పరిచయం వ్యక్తి. యాక్చువల్లీ మనం చూడకపోతే ఆమె అనంతపురం ధర్మవరం వెళ్ళేది ఫేక్ ఏదైతే ఉందో ఐడీతో క్రియేట్ అయిన ఆ వ్యక్తి మోసం చేసేవాడు చాలా ప్రమాదంలో పడేది. సో ఆమె కౌన్సిలింగ్ చేసాం. కౌన్సిలింగ్ చేసి డీసీపీ గారు చెప్పి వాళ్ళు కూడా కౌన్సిల్ చేసి పేరెంట్స్ చెప్పి ఆమెను సేవ్ చేయడం జరిగింది. సో స్మార్ట్ ఫోన్ మనకి ఎందుకు ఉపయోగించాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే అన్ని విషయాలు వస్తాయి, మంచిగా వస్తే చెడు వస్తాయి. మనం మంచిని తీసుకోవాలి, చెడు వదిలేయాలి. హంస అంటారు కదా, పాలు పోస్తాం, నీళ్ళు కలిపిన పాలు హంస అని చెప్తే పాలు దగ్గర నీళ్ళు వేస్తాం. ఆ విధంగా ఉండాలి. మొబైల్ మనం ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా మొబైల్ వల్ల ఉపయోగమే, కానీ అదేవిధంగా చెడుగా ఉపయోగిస్తే చెడుదారిని తీసుకెళ్తుంది, మంచిగా ఉపయోగిస్తే మంచిదాన్ని. మొబైల్లో కోచింగ్ లేకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్ దాదాపు పుట్టిన ఉన్నారు. ఏది గూగుల్లో సెర్చ్ చేసి మన డేటా సేకరించి చాలా మంది మీకు తెలిసి ఉంటుంది. ఎంత డేటా ఉంటుంది గూగుల్లో, ఏం అడిగినా ఇచ్చేస్తుంది. మెటా వచ్చింది, ఏఐ వచ్చింది. ఆ విధంగా ఉపయోగించుకోవాలి. మనం చెడు వ్యసనాలకు ఉపయోగిస్తే చెడిపోతాం. తర్వాత ఈ రోజు 6 రోజులు వెళ్ళిన 6 నెలలు 6 మంత్స్ మనం ఆనందంగా ఉంటే తర్వాత చెడు కావాల్సి వస్తే మనం పాడైపోతాం. మనం చెడిపోతే మన ఎవరు కూడా చూసేవాళ్ళు కూడా ఉండదు. చివరికి పేరెంట్స్ కూడా మనల్ని విడిచిపెడతారు. ఆ దాన్ని తెచ్చుకోకూడదు. స్మార్ట్ ఫోన్ వినియోగం మంచిగా వినియోగించాలి 80% కూడా. అలాగే మీరు ఎప్పుడైనా కూడా రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మేము అటువైపు నిరంతరం నిఘా ఉంటుంది. ఎప్పుడైనా పిల్లలు కానీ ఎవరైనా డిస్ట్రెస్ మోడ్లో ఉన్నప్పుడు కానీ ఎవరైనా వస్తుంటారు. ఒకసారి సూసైడ్ చేసినా కూడా పెద్దవాళ్ళు వస్తుంటారు. ఇంటికాడ ఏది వాళ్ళ పిల్లలు చూడకపోలేదంటే ఆర్థిక పరిస్థితి బాగోకూడదు. చాలాసార్లు మనం రెస్క్యూ చేసి వాళ్ళని గమ్యస్థానం చేయడం జరిగింది. ఓకే, గత 2 yearsలో కూడా సుమారు ఒక 20-30 మెంబర్స్ మైనర్స్ని మనం రెస్క్యూ చేసి చైల్డ్ హెల్పింగ్ అప్పచెప్పడం, తద్వారా వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. అలాగే ఆహార ఉంటుంది, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్. సో చాలా ట్రైన్లు బిహార్, జార్ఖండ్, బెంగాల్ బౌండ్ ట్రైన్స్ ఇవన్నీ కూడా కేరళ, చెన్నై, బెంగళూరు వెళ్తుంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, మైనర్ బాయ్స్ని మైనర్ గర్ల్స్ని పని తీసుకెళ్తుంటారు. జార్ఖండ్, బిహార్, ఒరిస్సా ఇవన్నీ 2 states అక్కడ పని దొరకదు. పేరెంట్స్ లేని వాళ్ళు ఏం చేస్తారు, ఏదో అక్కడ ఒకటి కదా కాంట్రాక్టర్ ఏం చేస్తారు, పిల్లలకి వాళ్ళ ఇంట్లో 5 వేలు చేసి 4, 5 మంది 10 మంది పిల్లల్ని ట్రైన్ జనం దగ్గర తీసి జనవరిలో తీసుకుపోతుంటాడు. బెంగళూరు, చెన్నై, ముంబై పని కోసం వాళ్ళ పనిలో పెడితే ఏం చేస్తారు, ఇంటికాడ 5 వేలు ఇస్తారు. వాడు 10 తీసుకుంటారు కాంట్రాక్టర్. పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, తీరా వాళ్ళేమో వంట పాత్రలు కావడం, వాడు ఏదో మసాలా సెంటర్ చేయడం, లేదా సంథింగ్ వంట పని చేయడం, ఇంటి పని చేయడం, పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. మైనర్స్ ఎప్పుడు కూడా లేబర్ పనిలో ఉపయోగించరాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. లాస్ట్ మే 1వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్స్ ప్రతి జిల్లాలో ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ పరిచయం మాట, అంటే ఈ పిల్లలందరూ కూడా ఒక విలేజ్ లెవెల్లో కావచ్చు, మండల లెవెల్లో కావచ్చు, ఈ పిల్లల్ని ఒక గ్రూప్కి 15 మందిని ఏర్పాటు చేసి వీళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్, అంటే మీకు తెలుసో తెలీదు, మనమే ఒక స్టేజ్ మీద మైక్ ఇచ్చి మాట్లాడమంటే ఈ వయసులోనే మనం బిడియంగా ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఏం మాట్లాడితే ఏమనుకుంటారో, వాళ్ళు ఎదుటాలు ఎలా తీసుకుంటారో అని మనకి ఈ వయసులోనే నోటి నుంచి మాట్లాడాలి. అటువంటిది చిన్నప్పటి నుంచే ఈ టీనేజ్ పిల్లకాయలకి ఇప్పటి నుంచి మనం ఒక గ్రూప్ డిస్కషన్స్ స్టార్ట్ చేసి వీళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను ధైర్యంగా మాట్లాడగలను, ఏది టాపిక్ ఇచ్చినా నేను మాట్లాడగలను అనేది వీళ్ళకి ఈ వయసు నుంచి మనం స్టార్ట్ చేస్తే వాళ్ళ నెక్స్ట్ దశ అంటే స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ దశకి వెళ్తారు, కాలేజ్ దశ నుంచి డిగ్రీ దశకి వెళ్తారు. ఈ విధంగా వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. అందుకని ఈ టాపిక్లో భాగంగా ఫస్ట్ ఇంట్రడక్షన్ అన్నమాట, ఒకరినొకరు పరిచయం చేసుకోవటం. ఒకరిలో అంటే ఈ స్కూల్ ఫ్రెండ్స్ కాదు కాబట్టి వీళ్ళు కొత్తగా పరిచయం అవుతారు కాబట్టి ఒకరినొకరు మాట్లాడుకుంటూ చేయడం ఫస్ట్ మనం ఈ సమ్మర్ విషయ వికాసంలో భాగంగా ఫస్ట్ టాపిక్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ అసలు ఏంటి వీళ్ళకి లైఫ్ స్కిల్స్, అలాగే సెల్ఫ్ అవేర్నెస్. ఒకరినొకరు నేను ఏంటి అసలు నాలో ఏంటి స్కిల్స్ ఉన్నాయి. కొంతమంది మా పిల్లలు బాగా చదవగలరు, కొంతమంది పిల్లలు డ్రాయింగ్ బాగా వేయగలరు, కొంతమంది పిల్లలు గేమ్స్ బాగా ఆడగలరు. మీరు చూసినట్లయితే ఇప్పుడు దాకా IPL మ్యాచ్లు జరిగినాయి. యావత్ దేశాన్ని ఒక 15 ఏళ్ళ కుర్రాడు ఆకర్షించాడు. అభినవ సూర్యవంశీ అనే ఒక కుర్రాడు 15 ఏళ్ళ పిల్లవాడు యావత్ భారతదేశాన్ని చూసుకున్నాడు. అంటే అతనికి చదువు లేదు, ఓన్లీ క్రికెట్ తన యొక్క కెరీర్ని, తన ఫోకస్ని పెట్టాడు. సో ఆ విధంగా పిల్లలు ఏ స్కిల్స్ ఉన్నాయి. కొంతమంది పిల్లలు చాలా చక్కగా బొమ్మలు వేయగలరు,
కొంతమంది పిల్లలు చాలా చక్కగా ఇండోర్ గేమ్స్ ఆడగలరు. అంటే చెస్ కానీ క్యారమ్స్ కానీ ఆ విధంగా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించగలరు. ఈ విధంగా మనం పిల్లల్లో ఆ యొక్క లైఫ్ స్కిల్స్ని మనం గుర్తించి వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించే విధంగా రెండవ వారం మనకి విషయ వికాసంలో భాగంగా రెండవ వారం ప్రారంభించడం జరిగింది. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.